హలో, మామూలుగా మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కోర్స్ ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ల్లో కూడా చూస్తున్నాం. చాలామంది చట్టం నుంచి తప్పించుకోవడానికి రకరకాల సాకులు చూపెడుతూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పాత సినిమాల నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే కనుక చాలామంది ముఖాన్ని మాస్క్తో కవర్ చేసుకోవడం, మాస్క్తో కవర్ చేసుకుని చట్టం నుంచి తప్పించుకోవడం, ఆ తర్వాత బతికి బట్ట కట్టడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అయితే తాజాగా చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు ఒక అద్భుతమైనటువంటి ఒక దారిని ఎంచుకున్నారు. ఆ దారి ఏమిటో తెలిస్తే అవురా అంటారు మీరే. ఆ దారే ప్లాస్టిక్ సర్జరీస్. ఇవి చేయించుకోవడం మామూలుగా అయితే సినిమాల్లో చూసేటువంటి విషయం, కానీ ఒక కంట్రీలో ఇది జరుగుతోంది. అదే ఫిలిప్పీన్స్లో ఇది నిజంగా జరుగుతోంది. వాళ్ళ రూపురేఖలను మార్చడానికి వాళ్ళు కొన్ని సీక్రెట్ హాస్పిటల్స్ని నిర్వహించుకుంటున్నారు. కుంభకోణాలు కానీ తీవ్రమైన నేరాలకు కానీ పాల్పడిన వాళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్ సర్జరీస్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి 2 ఆసుపత్రులను మూసివేయించేందుకు రంగం సిద్ధం చేశారు కూడా. చట్టం నుంచి తప్పించుకునేందుకు నేరస్తులు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మామూలుగా అంటే ఎక్కువగా కూడా మనం బయట చాలా చోట్ల కొన్ని కథనాల్లో చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ లాంటివి, ఇంకా కొన్ని విచిత్రమైనవి. ఇలాంటి 2 ఆసుపత్రులను కూడా మూసివేయడం జరిగింది. దానికి రంగం సిద్ధం చేశారు. దేశ రాజధాని అయిన మనీలా దక్షిణ శివార్లలో పాసే అనే పట్టణంలో మే నెలలో పోలీసులు ఒక రైడ్ చేయడం జరిగింది. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్ కానీ, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, స్కిన్ వైట్నింగ్ ఐని డ్రిప్స్ కానీ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. మరి వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చివేయచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అధిపతి జాన్ క్యాజియో కూడా పేర్కొన్నారు. ఇక్కడ 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీళ్ళలో 2 వియత్నాం వాసులైతే, ఒకరు చైనా పౌరుడు. వాళ్ళకి అక్కడ పనిచేయడానికి అనుమతులు కూడా లేవు. ఇక మరో 2 అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించి నిఘా పెట్టారు. ఇవి పాసే పట్టణంలోని హాస్పిటల్స్ కంటే 4 రెట్లు పెద్దదని పేర్కొన్నారు. అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపు కార్డులను ఎవరూ కూడా అడగరని అధికారులు ఆల్రెడీ చెబుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చే క్లయింట్లలో ఎక్కువ మంది ఆన్లైన్ క్యాజినోలకు చెందిన వాళ్ళని, దీంతో పాటు ఫిలిప్పీన్స్లో అక్రమంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే 2022లో చైనా మాఫియాకు చెందినవాడుగా అనుమానిస్తున్న వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. ఫిలిప్పీన్స్లోని ఆన్లైన్ క్యాజినోలు చైనాలోని జూతగాళ్లకు మామూలుగా సేవలు అందిస్తూ ఉంటాయి. చైనాలో గ్యాంబ్లింగ్ అయితే నేరం. ఇక ఆ సంస్థలే టెలిఫోన్ స్కామ్లు, హ్యూమన్ ట్రాఫికింగ్లకు పాల్పడుతూ ఉంటాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఇవి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా కూడా కొనసాగాయి. కానీ కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్పై స్కామ్ దేశంగా ముద్రపడ్డాన్ని ఇష్టపడలేదు. దీంతో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళంతా దొరుకుతున్నారు.